గారు అన్ని కష్టాలే వస్తున్నాయి. సడన్ గా ఒక నెలలో ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. ఏం చేయాలో తోచట్లేదు. ఏంటి, ఇల్లు ఖాళీ చేయమన్నారా? అంటే ఇల్లు మీది కాదన్న నిజం కూడా ఇప్పుడే బయటపడుతుందా? సర్లేండి. లక్ష్మి, మీరు ఇలా చేపలతో ఆడుకుంటూ ఉంటే చూడడానికి చాలా బాగుంది. నేను మిమ్మల్ని ఎక్వేరియం షాప్కి తీసుకొచ్చి చాలా మంచి పని చేశాను. భగవంతుడి సృష్టి ఎంత విచిత్రమైందో కదా. నార్మల్గా నదిలో ఉండే చేపలకి ఈ చేపలకి ఎంత తేడా ఉందో. ఈ చేపలు కూడా మనుషుల్లాగేనండి. ఈ బంగారు రంగు చేపల్ని చూసారా? వాటిని చూడ్డానికి వచ్చామని దగ్గరికి వచ్చి మరీ ఆడుకుంటున్నాయి. అదిగో ఆ నల్ల చేప, దాన్నెవరు చూస్తారో అని దాక్కుంటుంది. ఒక్కో మనిషికి ఒక్కో స్వభావం ఉన్నట్టు చేపలకు కూడా స్వభావం ఉందని అర్థమైందండి. ఓ, మీకు చేపల గురించి బాగా తెలుసన్నమాట. అసలు గమ్మత్ ఏంటంటే నార్మల్గా నదిలో ఉండే చేపల్ని ఈ గాజు బాక్స్లో పెడితే అవి ఉండలేవు. వీటిని నదిలో వదిలేస్తే ఇవి అక్కడ బతకలేవు. ఇందులో ఉన్న చేపలన్నీ ఇదే నిజమనుకుని ఆనందపడుతున్నాయి. చెరువులో వేసినప్పుడు మేము నమ్మింది అబద్ధం, జీవితం చాలా పెద్దది అని కంగారు పడి దారి తప్పి ఏం చేయాలో తనకి అర్థం కాక ఉండిపోతుంది. చెరువులో చేపని ఇందులో వేసిన కొన్నాళ్ళు ఈ బుడగలు, ఈ డిజైన్లు చూస్తూ ఉంటుంది. అది ఉన్నది ఒక చిన్న గ్లాస్లో, అదే దాని ఇల్లు అని నిజం తెలుసుకున్న రోజు, అది పెరిగి పెద్దదైన రోజు ఊపిరాడక ప్రాణాలు వదిలేస్తుంది. మేడం, కొత్తగా కొన్ని చేపలు వచ్చాయి. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. చూస్తారా? అవునా? అవును మేడం, అదిగోండి అక్కడ ఉన్నాయి, చూడండి. లక్ష్మి నా గురించే చెప్తున్నారో లేదంటే నేనే అలా ఫీల్ అవుతున్నానో అస్సలు అర్థం కావట్లేదు. చేపల్ని, అమ్మాయిల మనసుల్ని అర్థం చేసుకోవడం కష్టమని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో అర్థమైంది. బావా, మీరెక్కడున్నారు? ఒకసారి ఇంటికొస్తారా? నాకు ఒక బ్యూటిఫుల్ ఐడియా వచ్చింది. మీరు ఇంటికొస్తే డిస్కస్ చేద్దాం. అయ్యో, ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిందే. లక్ష్మికి ఏం చెప్పాలి? తన ఇంటి గురించి అని చెప్పలేం కదా. ఎక్స్క్యూజ్ మీ, నార్మల్ ఫిషెస్ కి పెట్టే ఫుడ్ వీటికి పెట్టొచ్చా అండి? పెట్టొచ్చు మేడం, కాకపోతే కొంచెం ఎక్కువగా పెట్టాలి. వారానికి ఒకసారి యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఓకే ఓకే మేడం. లక్ష్మి, ఏంటండి? అది ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది, ఇమీడియట్గా రమ్మంటున్నారు. ఏమైందండి? ఏమైనా సమస్య? అలాంటిదేం లేదు. ఆఫీస్లో ఆడిట్ అవుతుంది, దాని గురించే అర్జెంట్గా రమ్మన్నారు. అవునా? సరే, ఇక్కడికి మళ్ళీ రావచ్చు. వెళ్దాం పదండి. సారీ లక్ష్మి, ఈ విషయం మీకు ఇందాకే చెప్పాల్సింది, మర్చిపోయాను. అబద్ధం! అంతా అబద్ధం. పెళ్ళైన మొదటి రోజు నుంచి అడుగుతున్నాను, ఏదైనా నిజం చెప్పారా?